నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దిక్సూచిలా దివిటీలా దారి చూపే మార్గదర్శి గురువు. ఆ గురు పరంపరలోని దివ్య జ్ఞానమూర్తి, విశ్వ మానవతా స్ఫూర్తి శ్రీ షిరిడి సాయిబాబా. బాబా కాలధర్మం చెంది ఎన్ని దశాబ్దాలు గడిచినా బాబా మహత్తు, అనిర్వచనీయ అనుగ్రహ తత్వం ఈ నేలలో, ఈ గాలిలో, సమస్త ప్రకృతిలో నిండి నిబిడీకృతమైంది. ఆ నేపథ్యంలోనిదే హైదరాబాద్ వనస్థలిపురంలోని విజయపురి కాలనీలో నెలకొన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. షిరిడీలో సంచరించి తన దివ్య కిరణ పుంజాలను ఎల్లెడలా వ్యాపింపజేసిన సచ్చిదానంద సమర్థ సద్గురువు షిరిడి సాయిబాబా. ఆ బాబాను భక్తులు తమ ఆవాస ప్రాంతాల్లో ప్రతిష్ఠించుకుని ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనిదే హైదరాబాద్ వనస్థలిపురంలోని విజయపురి కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరం. ప్రశాంతమైన వనస్థలిపురం ప్రాంతంలోని నివాస సముదాయం విజయపురి. ఈ కాలనీలోని ఫేజ్ 1లో షిరిడి సాయినాథుని దివ్య సన్నిధానం నెలకొని ఉంది. 2 అంతస్తులతో సమున్నత ఆధ్యాత్మిక ధామంగా గోచరమయ్యే ఈ సాయి లోగిలి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. 2000 సంవత్సరంలో ఈ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో కొబ్బరాకుల పందిరిలో సాయి విగ్రహం ఉండేది. ఆ తరువాత సాయి భక్తుల సంకల్ప బలం, సాయి ఆశీస్సులే ఆలంబనగా 2000 సంవత్సరంలో సాయి భక్త బృందం మందిర నిర్మాణాన్ని ఆరంభించారు. 2002వ సంవత్సరం మే నెలలో మందిర నిర్మాణం పూర్తయింది. అదే నెలలో సాయి విగ్రహాన్ని ఈ మందిరంలో ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మందిరం భక్తుల్ని విశేషంగా ఆకర్షింపజేస్తూ దినదినాభివృద్ధి చెందుతోంది. భక్తులు ప్రదక్షిణల అనంతరం నారికేళాల్ని సమర్పించుకుని ప్రధాన మందిరంలోకి ప్రవేశిస్తారు. గురువును పరాత్పర పరబ్రహ్మ స్వరూపంగా భావించే సంస్కృతి మనది. త్రిమూర్తి స్వరూపుడైన గురు దర్శనం వల్ల ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. ఆ నేపథ్యంలోనే విశిష్ట గురుదేవుడైన సాయినాథుడు శుద్ధ సత్వమూర్తిగా తేజిల్లుతున్నాడు. పరమ దయాళువుగా, కరుణా సింధువుగా బాబా అందంగా తీర్చిదిద్దిన ప్రధాన మండపంలో దర్శనమిస్తాడు. సువిశాలమైన ప్రధాన మంటపంలో సమున్నత పీఠంపై దైవాంశ సంభూతుడైన సాయినాథుడు కొలువుదీరి ఉంటాడు. వర్ణమయ స్తంభాలు, పైకప్పుపై పద్మాకృతులు, తీర్చిదిద్దిన నగిషీలు మందిర సౌందర్యాన్ని మరింత ఇనువడింపజేస్తాయి. ధగధగలాడే రజత సింహాసనంపై షిరిడి సాయినాథుడు సర్వాలంకృతంగా తేజరిల్లి ఉంటాడు. మందహాసంతో, దయావీచికలు వెదజల్లే దృక్కులతో సాయి విగ్రహం చిన్మయ చిదానంద బంధురంగా మూర్తీభవించి ఉంటుంది. సాయి విగ్రహాన్ని దర్శించగానే భక్తుల మదిలో ఎన్నో మధుర భావాలు మొదలవుతాయి. పాలరాతి విగ్రహం, వర్ణమయ వస్త్ర విశేషాలు, పుష్పమాలికలతో, కిరీటం వంటి అలంకారాదులతో సాయి విగ్రహం దేదీప్యమానంగా ఆకట్టుకుంటుంది. సాయి విరాజిల్లి ఉన్న మంటపం కూడా పుష్పమాలికలతో సౌందర్యాత్మకంగా రంజింపజేస్తుంది. భక్తులు బారులు తీరి వడివడిగా సాయి విగ్రహం వైపునకు ముందడుగు వేస్తారు. సాయిని సమీపించి సాయి దివ్య పాదార విందాలపై సాగిలపడి శరణు వేడుతారు. సాయి విగ్రహం ముంగిట షిరిడీలో వలె సాయి సమాధి కట్టడం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. సమర్థ సద్గురువును ఆశ్రయించడానికి, గురువు ఉపదేశం పొందడానికి, గురువుగారి ఆశీస్సులు అందుకోవడానికి గురువారం ఎంతో శ్రేష్టమని చెబుతారు. అందుకే భక్తులు సాయిలోగిలికి ప్రతి గురువారం తరలి వస్తారు.
తమ జీవన గమ్య పథ నిర్దేశకుడైన సమర్థ సద్గురువు సాయినాథుణ్ణి దర్శించుకుని సేవించుకోవడానికి ప్రతి గురువారం ఆనంద పారవశ్యంతో తరలివస్తారు. తనని నమ్ముకుని వచ్చిన వారి మొరల్ని శ్రద్ధాసక్తులతో విని వారికి కావలసిన అనుగ్రహాల్ని ఈ సాయినాథుడు సదా కురిపిస్తాడని భక్తుల విశ్వాసం. గురు సమక్షం గంగాజలం వలె మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేస్తుంది, బాహ్య అంతర్శుచిని ఏర్పరుస్తుంది. సమర్థ సాయినాథ నీకు మంగళం. ఇది సాయి భక్తుల మంత్రం, యంత్రం, తంత్రం. త్రికరణ శుద్ధిగా సాయిని ఆరాధించుకునే భక్తులు అభిషేక వేడుకను ఓ మాధ్యమంగా ఎంచుకుంటారు. వివిధ ద్రవ్యాలతో సాగే సాయి అభిషేక వేడుక ఆశాంతం నయన మనోహరంగా పరిడవిల్లుతుంది. ప్రతి గురువారం ఇతర విశేష పర్వదినాలలో సాయి ఉత్సవమూర్తికి అభిషేక వేడుకను కడు కమనీయంగా నిర్వహిస్తారు. ఈ పంచలోహమూర్తిని భక్తులు సాయీశ్వరునిగా భావిస్తారు. ఈశ్వరుడు పానవట్టంలో నెలకొని ఉంటాడు. ఈ సాయీశ్వరుణ్ణి కూడా పానవట్టంలో అధిష్ఠింపజేసి పంచలోహ సాయిమూర్తికి అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు. గోక్షీరం, పంచామృతాలు, ఫలోదకాలు, గంధోదకాలతో నేత్రపర్వంగా ఈ అభిషేక వేడుక కొనసాగుతుంది. జయమంగళం నిత్య శుభమంగళం జగమేలు సాయికి. ప్రధాన విగ్రహానికి కుడివైపు ప్రత్యేక మంటపంలో సర్వాభీష్టప్రద సిద్ధి వినాయక స్వామి కొలువుదీరి ఉంటాడు. మకర తోరణ యుక్తంగా గణేశుడు సర్వాలంకార యుక్తంగా పూజలందుకుంటాడు. సాయి మూర్తికి ఎడమవైపు ప్రత్యేక మంటపంలో దత్తాత్రేయ స్వామి పాలరాతి మూర్తి సకల అలంకార శోభితంగా అలరారుతూ ఉంటుంది. సాయి మందిరానికి వెలుపల కుడివైపు ధుని ప్రత్యేకంగా అమరి ఉంటుంది. సాయి యోగశక్తికి ప్రత్యేకగా భావించే ఈ ధుని చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తారు. 3 సార్లు ఈ అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సమస్త కలిదోషాలు నివారితమవుతాయని చెబుతారు. సాయి లోగిలిలో ఉన్న ఊయలలో సాయి చిత్రపటం అమరి ఉంటుంది. సాయి ఊయల తూగు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రతీక. ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే జీవన ఊయల తూగు మధ్య మనిషి జీవితం కొనసాగుతుంది. క్షణభంగురమైన ఈ జీవనయానంలో సాయి నామస్మరణమే తరుణోపాయమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాయినాథుడు లింగాకృతిలో నెలకొన్న విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విజయపురి సాయి సన్నిధానంలో దత్తాత్రేయ సన్నిధి ప్రత్యేకంగా అమరి ఉంటుంది. ఔదుంబర వృక్షం కింద ప్రత్యేకంగా ఉన్న ఈ దత్త నిలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే దత్త స్తోత్రం ఇక్కడ లిఖితమై ఉంటుంది. అదేవిధంగా ఈ సన్నిధానంలో షిరిడీ సాయి వ్రతాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రజత సింహాసనంలో సాయి ఫోటోను ఉంచి వ్రతాచరణ చేస్తారు. సాయి వ్రత విధానాన్ని ఆచరించడం వల్ల సమస్త మనోకామనలన్నీ సిద్ధిస్తాయని చెబుతారు. విజయపురి కాలనీ సాయి సన్నిధానంపై అంతస్తులో ధ్యాన మందిరం నెలకొని ఉంటుంది. భక్తులు ధ్యానంలో నిమగ్నం కావడానికి ఈ ధ్యాన మందిరంలోని ప్రశాంత వాతావరణం దోహదపడుతుంది. ఈ ధ్యాన మందిరంలో సమున్నత పీఠంపై ప్రత్యేక మంటపంలో కుడ్యానికి సాయి చిత్తరు అమరి ఉంటుంది. సబ్కా మాలిక్ ఏక్, అందరినీ రక్షించే దేవుడు ఒక్కడే అనే సాయి దివ్యతత్వాన్ని ప్రకటించే సందేశం గోడపై లిఖితమై ఉంటుంది. ఈ ధ్యాన మందిరంలో భక్తులు సాయి దర్శనానంతరం కాసేపు ధ్యానంలో నిమగ్నమవుతారు. వనస్థలిపురం విజయపురి కాలనీలో ఉన్న సాయి సన్నిధానంలో షిరిడీలో వలె ప్రతినిత్యం 4 హారతులు పూజా పరంపర కొనసాగుతాయి. షేజారతి, మధ్యాహ్న ఆరతి,
ధూప్ హారతి, కాకడ హారతిని సాయికి సభక్తికంగా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీ అనగా సంక్రాంతి నాడు ఈ సాయిధామంలో వార్షికోత్సవ వేడుకల్ని నిర్వహిస్తారు. ప్రతి గురువారం సాయికి పంచామృత అభిషేకంతో పాటు పల్లకీ సేవను కూడా నిర్వహిస్తారు. మహిళా భక్తుల భజనలు, నామస్మరణలు, పారాయణాల మధ్య సాయి పల్లకీ సేవ నయన సమ్మోహన భరితంగా కొనసాగుతుంది. ప్రధాన మందిరాల్ని సందర్శించిన అనంతరం భక్తులు ఈ మందిర లోగిలలో ఉన్న ఇతర దేవతామూర్తుల్ని దర్శించుకుంటారు. వనస్థలిపురం విజయపురి కాలనీలో ఉన్న సాయిలోగిలి వెనుక వైపు పోచమ్మ ఆలయం ఉంటుంది. భారీ వృక్షం కింద చిన్న మందిరంలో ఉన్న పోచమ్మ సన్నిధిని సాయి దర్శనానంతరం భక్తులు సందర్శిస్తారు. పోచమ్మ ఆలయంలో లోపల గోడకు భారీ నాగబంధం ఉంటుంది. పసుపు కుంకుమల అలంకారంతో నెలకొన్న ఈ నాగబంధం దిగువన పోచమ్మ విగ్రహం ఉంటుంది. భక్తుల మొరల్ని ఆలకించే అమ్మగా పోచమ్మను ఆరాధిస్తారు. సకల మనోభీష్టాలని నెరవేర్చే ఈ సాయి సన్నిధి దర్శనం భక్తులకు సకల సన్మంగళదాయకం. వ్యక్తులు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవక అనే తాపత్రయాలతో సతమతమవుతారు. ఆత్మహితాన్ని, ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాల్ని ప్రేమతో, భక్తితో ఆశ్రయిస్తే ఆత్మ సాక్షాత్కారానుభూతిని పొందుతారు. ఆత్మజ్యోతిని జాజ్వల్యమానంగా ప్రకాశింపజేసే సాయి భక్తి మన మనోసీమల్ని కాంతివంతం చేయాలి. మన జీవన సుపథానికి వెలుగుబాపుటా కావాలి. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.